వస్తే చేసి చూపించాం 2 లక్షల మాఫీ హామీ నెరవేర్చాం. హరీష్ సిగ్గుంటే రాజీనామా చేయి అంటే హరీష్ రావు కోసం చేస్తున్నారా మీరు రుణమాఫీ? హరీష్ రావు కోసం రుణమాఫీ చేస్తున్నారా? తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నారా? మీరు ఇంకా రుణమాఫీ చేయాల్సినటువంటి వాళ్ళు 8 లక్షల మంది ఉన్నారు, బ్యాలెన్స్ అట్లనే ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? ఎప్పుడన్నా ఆలోచించిరా? రుణమాఫీ అందరికీ చేసామని చెప్పి డప్పులు కొట్టుకుంటున్నారు. నిన్నటి నుంచి చూస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ పాయింట్ మాట్లాడతలేరు, బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. ఇంకా 8 లక్షలకి పై చినికే ఉన్నారు. నేను అందాదా చెప్తున్నా 8 లక్షల మంది నిన్న మీరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా రుణమాఫీ కావాల్సినటువంటి వాళ్ళు 8 లక్షల మంది ఉన్నారు, ఇంకా పై మాటే ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ పరిస్థితి ఏంది తెలంగాణలో? వాళ్ళ సంగతి ఏంది? రైతుల అకౌంట్లు బ్లాక్ అయినాయి, ఆ బ్లాక్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ వాళ్ళు కొత్త లోన్లు పెట్టుకోవడానికి లేదు కదా. మిత్తిల మీద మిత్తిలు, చక్రవడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు బ్యాంకు వాళ్ళు కట్టించుకురు కదా. కట్టించుకున్న తర్వాత ఏమైంది? వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయినాయి. మళ్ళీ వాళ్ళు లోన్ రెన్యువల్ కావాలన్నా కాదు. మరి ఇంకా మీరు ఎవరికి చేసినట్టు రుణమాఫీ? ఆ వడ్డీ ఎవడు కట్టాలి? వడ్డీ ఎవడు కడతాడు? మీ వల్లనే వాళ్ళు వడ్డీలు పెరిగినప్పుడు వడ్డీ ఎవరు కడతారు? గత ప్రభుత్వం నుంచి నేను చెప్పేది, గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే జరిగింది. సో మొత్తం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపితేనే ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు మొత్తం కూడా బ్లాక్ అయినాయి. మరి వాటి పరిస్థితి ఏంది? మాట్లాడితే ఈ రాజీనామాలు గీజీనామాలు పక్కన పెట్టండి. మీరు కొట్టుకోవడం పక్కన పెడితే రైతుల గురించి మాట్లాడాలనుకుంటే తెలంగాణలో మీరు నిన్న రుణమాఫీ చేసేస్తాం అన్నారు కదా. 15వ తారీఖు లోపల రుణమాఫీ అయిపోతుంది, అది చేసేస్తామని మీరు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. బట్ నేను అడిగేది ఏంటంటే ఇంకా 8 లక్షల మంది అట్లనే ఉన్నారు. రుణమాఫీ కావాల్సినటువంటి వాళ్ళు 8 లక్షల మంది అట్లనే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి మరి దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ చూస్తే ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. మరి మీరు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్లలో ఎవరొస్తారు? గోదావరి కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ బీజేపీని బొందబెడతాం. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లా పూసుగూడెంలో సీతారామ పంప్ హౌస్ ప్రారంభం. పాల్గొన్న బట్టి విక్రమార్క, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి. ఇంకోటి ఏంటంటే ఒక మంత్రికి ముఖ్యమంత్రికి పడతలేదట. అందరు కలిసి పాలన చేయండి రా నాయన అంటే పాలన చేస్తారు. ఏడ పాలన చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. ఒకటే ప్రాజెక్ట్కి ప్రతి ఒక్క మంత్రి పోయి నేను ఆవాలనే ఈ ప్రాజెక్ట్ సహకారం అయింది అని చెప్తా ఉన్నారు. ఒకటే ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్కే ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు, దాన్ని ఎన్నిసార్లు ఇనాగ్రేట్ చేస్తారు అదే ప్రాజెక్ట్ని? ఆలోచించారా ఎప్పుడన్నా? ఎన్నడన్నా ఆలోచించలేదు. సో ఇట్లా రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా? 17,869 కోట్లు సరిపోతాయా? మీ రుణమాఫీ పచ్చి అబద్ధం, రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డ రేవంత్ అంటున్న హరీష్ రావు. ఈ హరీష్ రావు అన్నాడా ఈ వ్యాఖ్య ఎవడన్నాడా పక్కన పెడితే ఇది వాస్తవం. 22 లక్షల మందే కాదు, రుణమాఫీ కోసం ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఈ డబ్బులు వాళ్ళకి సరిపోవు. సరే ఇది హరీష్ రావు అన్నాడా, బీఆర్ఎస్ వాడు అన్నాడా, బీజేపీ వాడు అన్నాడా పక్కన పెడితే అందులో మ్యాటర్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలా. రుణమాఫీ అందరికీ జరిగిందా శ్రావ్య? మరి నిన్న అందరికి ఇట్లా ఒక టింగ్ మన అకౌంట్లో పడతాయి అట్లాంటి ఓప్స్ ఏం పెట్టుకోకండి. చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది మాకు కాల్ చేస్తున్నారు రుణమాఫీ కాలే, మరి అవ్వాలంటే ఏమైనా అప్లికేషన్ ఇస్తారా, ఎక్కడైనా అప్లై చేయాలన్నా? సో ఇట్లా కూడా అడుగుతూ ఉన్నారు. సో మాకే తెలియని విషయాన్ని మేము ఎట్లా చెప్తాం పబ్లిక్కి, రైతులకి? మాకే తెలియదు. రుణమాఫీ కావాలంటే కానోడు ఎక్కడికి పోయి అడగాలి, ఎవరిని పోయి అడగాలన్న విషయాన్ని మాకే తెలియదు. సో ఈ విషయాన్ని మేము ఎట్లా అడుగుతాం, ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పమంటారు, వాళ్ళకి ఏమని బుజ్జగించమంటారు?
ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ సకల జనులు సుఖశాంతులతో శోభిలే రాష్ట్రం మార్చుతాం. ఓకే, వెరీ గుడ్, మార్చండి. ఢిల్లీకి పోయి మారుస్తారా, హైదరాబాద్ గల్లీకి వచ్చి మారుస్తారా? మార్చండి. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు సోనియా రాహుల్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ. పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చ. నెక్స్ట్, ఆర్ఆర్ఆర్లో మరో కీలక అడుగు. అటవీ భూములకు బదులు అటవీయేతర భూములు. మహబూబాబాద్లో రాష్ట్రం 160 ఎకరాలు కేటాయింపు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి మార్గం సుగమం. త్వరలో కేంద్ర అటవీ శాఖ అనుమతులకు అవకాశం. వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు. వారంలో గరిష్టం 74 గంటల పని, వారాంతపు సెలవు ఇవ్వాల్సిందే. రోగులు పెరిగితే అదనంగా వైద్యులను నియమించుకోవాలి. ఎన్ఎంసీ టాస్క్ ఫోర్స్ నివేదిక. డ్రగ్స్ దొరికితే అడ్మిషన్ రద్దు. వర్సిటీలు, కాలేజీలో నియంత్రణపై సర్కార్ దృష్టి. రేపు కీలక సమావేశం. ఎస్, విపరీతంగా డ్రగ్స్ చాలా యూనివర్సిటీస్లో, కాలేజ్లో, హైదరాబాద్లో, తెలంగాణలో ది టాప్ 10 కాలేజెస్, అది మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, ఈ టాప్ 10 కాలేజెస్ అని పిలువబడే కాలేజెస్లో ఇదే పరిస్థితి. ఎడారి బతుకులు, ఉపాధి కోసం నిరుద్యోగులు, కార్మికుల గల్ఫ్ బాట. మంచి ఉద్యోగాల పేరుతో వారిని అక్కడికి పంపి కూలి పనుల్లోకి దింపుతున్న ఏజెంట్లు. అప్పులు తీర్చే దారి లేక కొందరి ఆత్మహత్య, ప్రమాదాల్లో చనిపోతున్న వారు మరికొందరు. 6 నెలల్లో 21 మంది కామారెడ్డి జిల్లా వాసుల